హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ నడుస్తున్నంతసేపు సెలాన్ రైజ్గా ఉండాలని చెప్పాను మన వ్యూ. చూడండి, సింపుల్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, బట్ అది సస్టైన్ అయితే కాలేకపోయింది. ఇమీడియట్గా హెవీ ప్రెషర్ అయితే రావడం జరిగింది, డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. మనం డిస్కషన్ చేసిన సిపిఆర్ గ్యాప్ అప్ రివర్సల్ స్ట్రాటజీ ప్రకారం పర్టికులర్గా R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ రివర్సల్ అయితే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. అంటే గ్యాప్ అప్లో ఈ రీజన్లో కానీ అయినప్పుడు మనం సెల్ సైడ్ అయితే వెళ్ళవచ్చు. వెళ్తే మన టార్గెట్ సిపిఆర్ వరకు ఉంటుంది. అది అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే మన ఎంట్రీ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ లభించిందని చెప్పవచ్చు. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది, అచీవ్ కావడం అయితే జరిగింది. ఫస్ట్ స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ వెళ్తే, ఎప్పుడైనా సిపిఆర్ను కంప్లీట్గా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్ళినా అప్ సైడ్ వెళ్ళినా మనం ట్రేడ్ ఇనిషియేట్ అయితే చేయవచ్చు. మన ఎంట్రీ పాయింట్ ఈ క్యాండిల్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, స్మాల్ స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ పైవట్ పాయింట్ అవుతుంది. ఇది 1:, మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన ఉన్నది. యాక్చువల్గా 1:1 దగ్గర బుక్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే ఈ స్ట్రాటజీ ప్రకారం. అంటే రెండు స్ట్రాటజీలు వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక థర్డ్, మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సిపిఆర్ రివర్సల్, అంటే పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఒక మనకు రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. అంటే స్మాల్ స్టాప్ లాస్. ఇక్కడ ఎందుకు ఇనిషియేట్ చేయవచ్చు అని చెప్తున్నా, స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. ఇక్కడ కూడా అంటే థర్డ్ టైం కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇలా సిపిఆర్ను ప్రాక్టీస్ చేయండి మల్టిపుల్ టైమ్స్, అంటే మనకు డెఫినెట్గా డైలీ ఏదో ఒక స్ట్రాటజీ అయితే మనకు ప్రాఫిట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం చూసినట్టయితే మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది, బట్ ప్రైస్ అనేది ఆ జోన్లోనే ఓపెన్ కావడం జరిగింది. ఆ జోన్ నుంచి బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ రివర్సల్, అంటే ఒక బులిష్ క్యాండిల్ వచ్చి చూడండి. మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ క్యాండిల్ పర్టికులర్గా ఈ క్యాండిల్ చూసినప్పుడు విక్ రివర్సల్ అండ్ స్మాల్ ఎంట్రీ. అంటే ఇక్కడ అంటే స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ, టార్గెట్ మోర్ దెన్ 1:2 టైమ్స్. ఒకవేళ మనం లాస్ట్ వరకు హోల్డ్ చేసినట్టయితే ఇది మోర్ దెన్ 1:10 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. బట్ బుక్ టు అంటే మినిమం 50% అయినా 1:2 టైమ్స్ దగ్గర బుక్ చేసుకుంటాం. రిమైనింగ్ 50%ని మనం క్యారీ చేసుకోవచ్చు. క్యారీ చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇంకా డిమాండ్ జోన్ గురించి డిస్కషన్ చేస్తే, ఈ డిమాండ్ జోన్కి ప్రైస్ అనేది ఇంకా రీచ్ కాలేదు. ఇక్కడ రీచ్ అయింది, లాస్ట్ టైంలో రీచ్ అయినప్పుడు ఒకవేళ ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే ఈ స్టాప్ లాస్ అనేది చాలా హెవీగా ఉంటుంది చూడండి. కాబట్టి ఈ సందర్భంలో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. ఇక్కడ వితిన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, వరుస మొమెంటమ్ క్యాండిల్స్ రావడం జరిగినది. 1, 2 అండ్ 3 మొమెంటమ్ క్యాండిల్స్ మధ్యలో ఒక బేస్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. వన్స్ ఒకసారి బేస్ క్యాండిల్ వస్తే డెఫినెట్గా మీరు చూడండి, ఇలా అంటే విక్స్ అనేటివి నెగోషియబుల్గా ఉంటూ వాటి మధ్యలో ఏదైనా ఒక బేస్ క్యాండిల్ వస్తూ ఇవి మంచి మొమెంటమ్ క్యాండిల్స్ లేదంటే మార్బోజు క్యాండిల్స్ అయినప్పుడు డెఫినెట్గా ఏదైనా మధ్యలో ఏదైనా ఒక బేస్ క్యాండిల్ వస్తే ఆ జోన్ మార్క్ చేయండి. అది ఏ టైం ఫ్రేమ్ అయినా పర్లేదు. ఇంకా డెఫినెట్గా ఆ జోన్కి వచ్చినప్పుడు రిజెక్షన్స్ అయితే ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, మనం ఇలా డ్రా చేసినప్పుడు మనకు 2 టైమ్స్ చూడండి, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, కన్ఫర్మేషన్ ఎంట్రీ లేకుండా. జస్ట్ సింపుల్గా ఈ జోన్ దగ్గర మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. ఈ జోన్కు అంటే దీనిపైన స్మాల్ బఫర్ తోటి స్టాప్ లాస్ అది తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రివార్డ్ అనేది డెఫినెట్గా 1:2 టైమ్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం కూడా జోన్కు వ్యాలిడిటీ ఉంటుంది చూడండి, సెకండ్ టైం కూడా రావడం జరిగింది. ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఒక మొమెంటమ్ బుల్ క్యాండిల్ అండ్ ఇక్కడ ఒక మొమెంటమ్ బేర్ క్యాండిల్, ఈ రెండింటి మధ్యలో ఒక
బేస్ అయితే ఫామ్ కావడం జరిగింది. బేస్ ఫామ్ అయినప్పుడు సో మనం ఇలా విక్ టు బాడీని డ్రా చేసినప్పుడు మళ్ళీ అగైన్ మనకు ఒక ఆపర్చునిటీ కూడా రావడం అయితే జరిగింది. చూడండి, అద్భుతమైన అవకాశం. అంటే మీరు విత్ ఇన్ 5 minutes టైం ఫ్రేమ్లో డ్రా చేసినప్పటికీ ఇలా మొమెంటమ్ క్యాండిల్స్ వచ్చి వాటి మధ్యలో బేస్ క్యాండిల్స్ 1 లేదా 2, మ్యాక్సిమం 3, అంతకంటే ఎక్కువ ఉండకూడదు మళ్ళీ. సో అంటే ఆ జోన్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఇంకా 1 ఉంటే చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతుంది, 2 ఉంటే కొంచెం మీడియంగా వర్కౌట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో అలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. ఎందుకంటే సో మనకు అక్కడ ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉంటుంది. అవి మనకు అంటే ప్రాఫిట్ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. స్మాల్ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు వితౌట్ కన్ఫర్మేషన్ తోటి ఆ జోన్కి వచ్చినప్పుడు. సో ఇలాంటి ట్రేడ్స్ను లేదంటే ఇలాంటి జోన్స్ను మార్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ జోన్ మార్కింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మన ప్లేలిస్ట్లో ఉంటుంది. సప్లై డిమాండ్ జోన్ అనే ప్లేలిస్ట్ ఉంది. సో కంప్లీట్గా అక్కడికి వెళ్ళి వాచ్ చేయండి. ఇక రేపటి రోజున వచ్చేసి ఇక్కడ 2 సప్లై జోన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ 2 దగ్గర ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ప్రైస్ అనేది ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఇది వర్కౌట్ కాకపోవచ్చు, బట్ ఇది వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే ఇక్కడ వరకైనా వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మన వ్యూ అనేది సెల్ ఆన్ రైజ్గా ఉంటే సో మనకు తక్కువ స్టాప్ లాస్ అయితే ఉండి ఎక్కువ ప్రాఫిట్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ డిమాండ్ జోను ఇది ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి ఇలానే ఉంచుదాం, ఎందుకంటే ఓన్లీ 1 టైం టెస్ట్ చేసింది. ఇన్ కేస్ ఇంకా హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే సో ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక డౌన్ సైడ్లో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి వీటిని కన్సిడర్ చేయండి. ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ ఉంది, 17,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ ఉంది, 16,700 దగ్గర ఉంది. నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,500 దగ్గర ఉంది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. బట్ సో ఆ క్రైసిస్ ఉన్నంతసేపు డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్కు బెరిష్లో ఉంది. ప్రైస్ అనేది స్టిల్ కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవాళ క్యాండిల్లో లేదా ఇవాళ క్లోజింగ్ అనేది బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 16,200 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ అది కూడా బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఇక్కడ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి 15,900 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో నిన్న డిస్కషన్ చేసిన లెవెల్సే వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక అప్ సైడ్లో ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉండి అప్డేట్ ఉండి దీనిపైన వస్తే ఇవాళ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ సో ఈ బేస్ లైన్ వరకు వెళ్తుంది. బేస్ లైన్ వచ్చేసి 17,000 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ అది ఇంకా ముందుకెళ్తే ఈ 17,300 వరకు లేదా 400 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. కవర్లీ చార్ట్లో కూడా మనకు బెరిష్నెస్ షో చేస్తుంది, బట్ క్లౌడ్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ స్మాల్ పుల్ బ్యాక్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అలా స్మాల్ పుల్ బ్యాక్ వస్తే ఫస్ట్ రిజెక్షన్ అనేది ఇక్కడ ఒకటి మనకు సప్లై జోన్ ఉంది కాబట్టి సో అది క్లౌడ్ దగ్గర ఉంది కాబట్టి సో ఇది ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి సో ఈ లెవెల్కి రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఏమాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయినా సో ఇక్కడ వరకు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయితే సో మేబీ ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,900 దగ్గర ఉంటుందని చెప్పాము. సో ఇక్కడ డౌన్ సైడ్లో ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా ఒకసారి ఈ లోన్ టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ 60,200ని డెఫినెట్గా టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అవర్లీ టైం ఫ్రేమ్లో
ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. సో ఇక్కడికి ప్రైజెస్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే గ్యాప్ అప్ రివర్సల్ స్ట్రాటజీ ప్రకారం సో R1 దగ్గర ఓపెన్ కావడం జరిగింది గ్యాప్ అప్లో. సో కాబట్టి ఎప్పుడైతే R1 లేదా ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది ఇదవుతుంది, ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. లేటర్ పీరియడ్లో సిపిఆర్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ సందర్భంలో సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అంటే ఇది పర్ఫెక్ట్గా క్లోజింగ్ అనేది కాదు, సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి మనకు అవకాశం అయితే ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ ఇది అవుతుంది, అచీవ్ కావడం అయితే జరిగింది. సో 2 ట్రేడ్స్ సక్సెస్, 1 ట్రేడ్ అనేది ఫెయిల్ అయినప్పటికీ సో ఓవరాల్గా మనం ప్రాఫిట్లోనే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ సిపిఆర్కి సంబంధించిన స్ట్రాటజీస్ అన్నింటినీ మీరు ఒకసారి చూడండి, డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్ అయితే అవుతాయి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో ఇక్కడ మనం జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేసేవాళ్ళం, బట్ ఈ జోన్కి పుల్ బ్యాక్ అయితే రాలేదు. ఇక లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది, బట్ ఇక్కడ 1:2 టైమ్స్ అయితే అచీవ్ కావడం అయితే జరగలేదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ డౌన్ సైడ్ అయితే వచ్చింది. కాబట్టి సో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి ఈ జోన్ అనేది వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, కాబట్టి ఈ జోన్ కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఈ జోన్ కన్సిడర్ చేయండి. సో ఈ 2 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35,500 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది, నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్ డేటాను చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 33,500 దగ్గర బిల్డప్ అయింది. సో కాబట్టి నిఫ్టీ అప్ సైడ్ వస్తే డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో సైడ్ అంటే వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్గా బెరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇన్ కేస్ మళ్ళీ ఈ లోస్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అంటే ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఈ లెవెల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి సో 35,352 అండ్ 34,050 అంటే ఇదంతా ఒక డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో మేబీ ఇక్కడ సపోర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒక వైలెంట్ మూవ్ వచ్చి డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే డెఫినెట్గా ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ ఎక్కడ ఉందంటే సో ఇక్కడ ఉంటుంది, ఈ 33,000 దగ్గర ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ జోన్ను మార్క్ చేసుకోండి. సో ఫస్ట్ జోన్ ఇది, సెకండ్ వచ్చేసి ఇది. కాబట్టి ఈ 2 జోన్స్ను డౌన్ సైడ్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిని మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్ సినారియో అప్ సైడ్లో వచ్చేసి సో ప్రైస్ అనేది ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉన్నా సో నెక్స్ట్ మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 36,500 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. కాబట్టి ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ టైంలో చూసినట్టయితే సో ప్రైస్ అనేది కంప్లీట్గా బెరిష్నెస్ షో చేస్తుంది. ఫ్యూచర్ కుమ్మ కూడా బెరిష్లో ఉండడం అయితే జరిగింది. సో
ఇక గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈ కన్వర్జన్ లైన్ పైన ఓపెన్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీనిపైన ఓపెన్ అయితే అంటే 35,250 పైన 300 పైన ఓపెన్ అయితే సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 35,700 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇంకా ఇన్ కేస్ ఇంకా హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఇక్కడ వరకు వస్తుంది 36,200 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అంతకంటే మించి రాకపోవచ్చు ఈ రోజున. ఇక డౌన్ సైడ్లో ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇందాక చెప్పుకున్నట్టు ఈ 34,000 ఫస్ట్ టార్గెట్ అవుతుంది, సెకండ్ టార్గెట్ 33,000 రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చూద్దాం ఆగండి. సో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే సో నెక్స్ట్ సపోర్టు ఇక్కడే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ లెవెల్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. 34,210 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వరకు రావడానికి అయితే 34,210 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి డౌన్ సైడ్లో. సో ఇక ఎఫ్ఐఐ డేటాను చూస్తే యాజ్ యూజువల్ 3 మార్చి రోజు నిన్నటి రోజున 6,664 లెవెల్ని అంటే ఇంత వర్త్ని సెల్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళు డైలీ సెల్ చేస్తున్నారు, డైలీ మన వాళ్ళు బై చేస్తూనే ఉన్నారు. ఇందులో వీళ్ళన్నా బై చేయడం అంటే మన వాళ్ళు బై చేయడం ఆపితే కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు అంటే వీళ్ళన్నా అంటే సెల్లింగ్ ఆపేస్తే సో ఇక్కడ నుంచి మార్కెట్స్ అనేటివి పుల్ బ్యాక్ తీసుకోవడానికి అంటే ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకొని సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం అంచనాకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ వీళ్ళు డైలీ సెల్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎప్పుడు ఆపుతారో తెలియని పరిస్థితి అయితే ఉన్నది. సో వీళ్ళు ఈ యుక్రెయిన్ రష్యా క్రైసిస్ రాకముందు నుంచే వీళ్ళు సెల్ చేస్తున్నారు. సో ఇంకా ఈ క్రైసిస్ వచ్చినాక ఇంకా కంటిన్యూగా సెల్ చేయడమే జరుగుతుంది. ఇంకా అంతకుముందన్నా సో ఒకరోజు సెల్ చేసి 2 రోజులు సెల్ చేసి మళ్ళీ ఒకరోజు బై చేయడం అలాంటివి ఉండేది. బట్ వీళ్ళు అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు. సో వీళ్ళు సెల్ చేసే వరకు వీళ్ళు ఆపే వరకు సో మనం మార్కెట్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అంటే అగ్రెసివ్ బయింగ్ వెళ్ళకుండా ఉంటే బెటర్. ఇంట్రాడే స్టాక్స్లో నిన్న మనం ఒక స్టాక్స్ స్టార్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అది మొన్న కూడా మనకు అంటే నారో సిపిఆర్ రావడం జరిగింది. నారో సిపిఆర్ వచ్చినప్పుడు ఒకటి అంటే ఇది ఇలా ప్రైస్ అనేది సింపుల్గా అంటే నారో సిపిఆర్ వచ్చి ప్రైస్లో పెద్దగా మూమెంటం అయితే ఏమీ లేకుండా ఉంటే డెఫినెట్గా ఆ స్టాక్ను మనం నెక్స్ట్ డేకి వాచ్ లిస్ట్లో ఉంచుకున్నట్టయితే ఒక బిగ్ మూవ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మనం అది అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. సో చూడండి, సో ఇది మొన్న కూడా మనకు వాచ్ లిస్ట్లో వచ్చింది, నిన్నటి రోజున కూడా వాచ్ లిస్ట్లోకి రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మొన్న వచ్చినప్పుడు దానిలో పెద్దగా మూమెంటం అయితే ఏమీ లేదు, చాలాసేపు సైడ్ వేస్లో మూవ్ అయింది. దాన్ని మనం నెక్స్ట్ డేకి అలానే కంటిన్యూ చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఒక పెద్ద బిగ్ మూవ్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఇలా నారో సిపిఆర్ స్టాక్స్లో మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకున్నట్టయితే ఆ రోజు రాకపోయినప్పటికీ ట్రెండింగ్ మూవ్ అనేది నెక్స్ట్ డే రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఇంట్రాడే స్టాక్స్ చేస్తున్నప్పుడు ఈ నారో సిపిఆర్ స్టాక్స్ మీద కూడా మీరు అంటే వాచ్ లిస్ట్లో ఉంచుకొని ఒకవేళ మూమెంటం రాకపోతే నెక్స్ట్ డేకి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో వాటి డెఫినెట్గా ఒక బిగ్ మూవ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. రేపటి రోజున ఇంట్రాడే పర్పస్లో ఈ 3 స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. ఎందుకంటే ఇవి నారో సిపిఆర్ ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఈరోజు ట్రెండింగ్ లేకపోతే మేబీ రేపైనా ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అప్కమింగ్ ట్రేడింగ్ డేలో. కాబట్టి సో ఈ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో తీసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.